మ్యారియట్ లగ్జరీ హోటల్ ఇన్ చికాగో. ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చికాగో సిటీని విజిట్ చేయాలనుకున్న వారికి చాలా ఫ్లెక్సిబుల్గా ఉండేటువంటి హోటలే. కొన్ని ఆఫర్స్ కూడా ఉంటాయి. ఈ ఆఫర్స్ అన్నింటినీ కూడా యూజ్ చేసుకుని హోటల్ని మనం చెక్ ఇన్ చేయొచ్చు. యాక్చువల్గా ఇక్కడ ఉన్నటువంటి టైమింగ్స్ ప్రకారము మధ్యాహ్నం 3 గంటలకి చెక్ ఇన్ అవునట్లయితే, ఇది మనం ఎంట్రన్స్ తీసుకున్నట్లయితే మళ్ళీ మరుసటి రోజు అనగా ఆ రోజు నైట్ అంతా కూడా ఇక్కడ స్టే చేయొచ్చు. స్టే చేసిన తర్వాత మరుసటి రోజు 12 o'clock మళ్ళా చెక్అవుట్ చేయాల్సినటువంటి టైమింగ్స్. అంటే ఇక్కడ యాక్చువల్గా టైమింగ్స్ అలాగే ఉంటాయి. ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరగా ఉండటం వల్ల ఇది ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. మనం చూస్తున్నటువంటి ఆ ఫ్లైట్ ఎయిర్పోర్ట్కి అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించింది. ఫ్లైట్స్ కూడా అలాగా యాజ్ యూజువల్గా రన్ అవుతూ ఉంటాయి. ద బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ అమెరికా. సో పార్కింగ్కి ఎక్కువ ప్లేసు ఇక్కడ ఉంటుంది. పార్కింగ్ ప్లేస్ ఎక్కువ. ఇక్కడ అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఏమి ఉండదు, ఓపెన్గానే పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్ ఫీజు కూడా సెపరేట్గా కలెక్ట్ చేస్తారు. మేము ఇక్కడ మ్యారియట్ హోటల్లోనే 1 day స్టే చేయడం జరిగింది. ఇక్కడ ప్రతిదీ కూడా పేమెంట్ తోటే జరుగుతూ ఉంటాయి. మేము వెళ్ళేటప్పటికి వాటర్ లేదని మేము రిసెప్షన్లో రిపోర్ట్ చేసినట్లయితే వెంటనే వాటర్ బాటిల్స్ తీసుకొచ్చాడు. వాటర్ బాటిల్స్ కూడా పేమెంట్ ఇవ్వటం జరిగింది. సో ఓన్ వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి మంచి పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ ఈ ఏరియాలో, ఈ హోటల్ ఏరియాలో 10 miles స్పీడ్ మాత్రమే మెయింటైన్ చేయాలి. ఇది ఇక్కడ మ్యారియట్ మార్నింగ్ టైము విజువల్స్ ఇవి. ఇవన్నిటికీ కూడా డౌన్ టౌన్కి, అలాగే ఇక్కడ అన్ని ప్లేసెస్ కూడా విజిట్ చేయడానికి ఈ హోటల్ చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే హోటల్లో ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ ప్రకారము ఓపెన్ బార్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఫుడ్ కౌంటర్స్ ఉంటాయి. అంటే అవుట్ సైడ్ ఫుడ్ని అలౌ చేయరు. హాస్పిటాలిటీ పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఎవరైనా ఇటువంటి ఇంపార్టెంట్ ప్లేసెస్లో మనం న్యూజెర్సీ కానీ, న్యూయార్క్ కానీ ఇలాగా మంచి ప్లేసెస్ విజిట్ చేయాలనుకున్నప్పుడు ఆన్లైన్లో హోటల్స్ సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత రేట్స్ అవి ఎలా ఉన్నాయి, ఏంటి, మన బడ్జెట్కి అనుకూలంగా ఉందా లేదా అనేది ముందుగా ప్లాన్ చేసుకోవాలి. దానికి తగ్గట్టుగానే ఓన్ వెహికల్ ఉన్నట్లయితే ఇక్కడ ట్రావెల్ చేయడానికి, విజిట్ చేయడానికి, ప్లేసెస్ విజిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే వెహికల్స్ని మనం క్యాబ్ బుక్ చేసుకున్నట్లయితే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఇక్కడ చాలా కష్టం. అన్ని డాలర్స్లో మనం పే చేయాల్సి ఉంటుంది. మినిమం డిస్టెన్స్ ట్రావెల్ చేయాలంటే $20, $25 మన ఇండియన్ కరెన్సీలో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మనకి చాలా ఎక్స్పెన్సివ్ అని మనం ఫీల్ అవుతాము. ప్రతిదీ ఇండియన్ కరెన్సీలో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే యాక్చువల్గా ఇక్కడ ఉన్నటువంటి లైఫ్ స్టైల్ ప్రకారము అది ఇక్కడ సిటిజన్స్ కానీ, ఈ ట్రావెలర్స్ కానీ తక్కువగానే అనిపిస్తుంది.
కానీ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ మ్యారియట్ హోటల్ ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరగా ఉంది ఇక్కడ. సో ఈ హోటల్లో ఫెసిలిటీస్ అన్నీ కూడా బాగున్నాయని చెప్పొచ్చు. మొట్టమొదట క్లీనింగ్ చాలా సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది క్లీనింగ్. వాష్రూమ్స్ కానీ, బెడ్స్, రూము అంతా హైజీనిక్గా ఉంటాయి. అక్కడ కూడా ఎక్కడ వేస్ట్ వేయడానికి వీలుగా, అలాగే డస్ట్బిన్స్ ఉంటాయి, టిష్యూ పేపర్స్ ఉంటాయి, అన్నింటినీ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎవ్రీడే క్లీన్ చేస్తూ ఉంటారు. సో ఇది మ్యారియట్ హోటల్. అలాగే ఇన్సైడ్ వ్యూ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను.